సెట్ తో ఉన్న వ్యక్తిని ఎప్పుడు దరిదాపుగా 2.5 గంటలు, చివరి అరగంట నేను మాత్రమే సార్ చెప్పిన ప్రజెంటేషన్ ఏదైతే ఉందో చివరి అరగంట విని ఈ బిజినెస్ లైఫ్ కెరీర్ గా తీసుకొని నాకు ఏదైతే గవర్నమెంట్ కానిస్టేబుల్ జాబ్ వచ్చిందో దాన్ని కూడా వదిలేసి ఫుల్ టైం వెస్టీజ్ ని లైఫ్ టైం కెరీర్ గా తీసుకున్నాను. లైఫ్ టైం కెరియర్ ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ 30 minutes నా మైండ్ మార్చింది. కానీ అదే 2.5 గంటలు అదే ప్రజెంటేషన్ మనసు పెట్టి వినుంటే ఈ రోజు ఇంకా 2 లక్షల పైన ఉండేదాన్నేమో. ఎస్ మీరందరూ కూడా ఈ ప్రజెంటేషన్ ని సీరియస్ గా సిన్సియర్ గా తీసుకుంటారని ఆశిస్తూ నేను ప్రజెంటేషన్ లోకి వెళ్తున్నాను. సో సార్ స్లైడ్స్ చూసారా? ఎస్, దిస్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఎంతమంది బిలీవ్ చేస్తున్నారు లైఫ్ మారుతుంది, వెస్టీజ్ అనేది మన లైఫ్ ని మార్చిపోయే బిజినెస్ అని బిలీవ్ చేస్తున్నారా? ఎస్, వెరీ గుడ్. నేను కూడా బిలీవ్ చేశాను. వెస్టీజ్ అనేది నా కెరియర్, నా ఫ్యామిలీ లైఫ్ ని కూడా మార్చుతుంది అండ్ ఫ్యూచర్ లైఫ్ ని కూడా మార్చుతుంది అని చెప్పేసి ఈ బిజినెస్ ని చాలా సీరియస్ గా తీసుకున్నాను. సో తీసుకొని నేను కేవలం అంటే మీరు నమ్మరు, నేను వచ్చింది డబ్బు కోసం మాత్రమే. చాలా మంది ఏం కావాలని అడుగుతారు. సో చాలా మంది ఏం కోరుకుంటారు అంటే ముందు హ్యాపీ లైఫ్ ని కోరుకుంటారు. ఏముంటాయి మన డ్రీమ్స్? సో డ్రీమ్స్ ఏముంటాయి మీకు తెలిస్తే చెప్పండి. అందరికి డ్రీమ్స్ ఉన్నాయా? ఈ హాల్లో దాదాపుగా 200 members ఉన్నాం కదా, అందరికి కళలు ఉన్నాయా? ఎస్, నోట్ తో చెప్పండి, తల ఊపొద్దు, మాత్రమే సౌండ్ రావాలి. డ్రీమ్స్ ఉన్నాయా? ఏమున్నాయి మీ డ్రీమ్స్? హౌస్ కావాలి, కార్ కావాలి, డబ్బు కావాలి, ఇంకా ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి, వరల్డ్ టూర్ చేయాలి, బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, బ్యాంక్ బ్యాలెన్స్ బాగుండాలి అండ్ మనకంటూ ఒక రికగ్నైజేషన్ ఉండాలి, మనల్ని చూసి కొంతమంది ఇన్స్పైరింగ్ గా తీసుకోవాలి. ఇవన్నీ కళలు, కోరికలు ప్రతి ఒక్క మనిషికి ఉన్నవే. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ కళలు, కోరికలు నెరవేర్చుకోవడానికి మీరు చేస్తున్న ఉద్యోగం ద్వారా కానీ లేదా మీకు ఏదైనా అవకాశం కానీ మీ చేతుల్లో ఉందా అండి? మీరు ఏదైతే కళలు చెప్పారో ఈ డ్రీమ్స్ అన్ని నెరవేర్చుకోవడానికి మీకు అవకాశం ఉందా? సో నేను కూడా అలాగే తీసుకొని నేను చేస్తున్న జాబ్ ఏదైతే కానిస్టేబుల్ కి వచ్చానో అందులో నాకు లైఫ్ ఉండదు అని చెప్పేసి డిసైడ్ అయ్యి నా డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఈ బిజినెస్ ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ బిజినెస్ వచ్చేసి నీకే కదండి, ఎవ్రీ పర్సన్ 18 years అండ్ అబోవ్ నుంచి 60+ ఏజ్ వరకు ఎవరైనా ఈ బిజినెస్ ని చేయొచ్చు. సో మరి ఈ బిజినెస్ ని ఎలా చేయాలి అని చూసుకుంటే ఎవరెవరు చేయొచ్చు అంటే యాజ్ ఎ స్టూడెంట్ గా ఉన్న నాలాంటి వ్యక్తులు చేయొచ్చు అండ్ హౌస్ వైఫ్స్ చేయొచ్చు, అలాగే ఎంప్లాయీస్ ఎనీ జాబ్ లో కానీ బిజినెస్ లో ఉన్న వాళ్ళు ఎంప్లాయ్ చేయొచ్చు అండ్ అలాగే ఇంకా టీచర్స్, ప్రైవేట్ ఎంప్లాయీస్, పార్ట్ టైమర్స్, ఫుల్ టైమర్స్ ఎవరైనా ఈ బిజినెస్ ని చేయొచ్చు. సో ఎస్, మరి ఎలా స్టార్ట్ చేయాలనేది కూడా చూసుకుంటే ఇది వర్క్ అనేది పార్ట్ టైం గా చేయొచ్చు, ఫుల్ టైం గా చేయొచ్చు. ఒకసారి పార్ట్ టైమర్స్ హ్యాండిల్ చేయండి. ఆల్రెడీ వెస్టీజ్ చేస్తున్న వాళ్ళు పార్ట్ టైమర్స్ అంటే డైలీ 2 to 4 hours టైం కేటాయిస్తున్న వాళ్ళు కొంతమంది మాత్రమే ఉన్నారు. ఒకసారి వాళ్ళకి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎస్, అలాగే ఫుల్ టైమర్స్ హ్యాండిల్ చేయండి. వెస్టీజ్ ఫుల్ టైం కెరీర్ గా తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది మాత్రమే ఉన్నారు. వాళ్ళకి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎందుకంటే ఈరోజు అందరూ కొత్త వాళ్ళు మాత్రమే కాబట్టి ఇది కొత్త వాళ్ళకి ఈ ప్లాన్ అనేది రీచ్ అవ్వబోతుంది అనమాట. సో ఎస్, ఒకవేళ ఈ బిజినెస్ ని మీరు ఆల్రెడీ ఎనీ జాబ్ లో ఉన్నా, బిజినెస్ లో ఉన్నా, మీకు రోజులో 24 గంటలు ఉంటాయి కదండి. 24 hours లో 2 నుంచి 3 గంటలు ఈ బిజినెస్ కి మీరు కేటాయించినట్లయితే మీ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది నేను చెప్తాను. రెడీగా ఉన్నారా? సో 2 నుంచి 3 గంటలు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నారా? అలాగే చూసుకుంటే సో ఫైనాన్షియల్ సంపాదించడానికి బయట ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాం, కానీ మనకు కావాల్సినంత ఇన్కమ్స్ అయితే తీసుకోం. మనకి 20,000 కావాలనుకుంటాం, 40,000 అనుకుంటాం, 1 lakh అనుకుంటాం, 1,00,000 నుంచి 2 లక్షలు అనుకుంటాం, కానీ అవకాశం మాత్రం మన చేతుల్లో 10,000 లేదా 20,000 సంపాదించే అవకాశం మాత్రమే ఉంది. అవునా కదా? సో మరి వెస్టీజ్ లో ఎలా ఉంది అంటే చూసుకుంటే ఒక ఆర్డినరీ పర్సన్ గా లైఫ్ స్టైల్ ఎవరైతే స్టార్ట్ చేశారో అంటే ఎలాంటి ఇన్కమ్ లేని బ్యాక్గ్రౌండ్ నుంచి అంటే ఎలాంటి పరిస్థితుల్లో నుంచి అంటే 0 స్టేజ్ నుంచి వాళ్ళ వెస్టీజ్ లోకి వచ్చి హీరో స్థాయికి వెళ్ళిన వాళ్ళు కొన్ని వందల మంది, వేల మంది ఉన్నారు. అందులో నేను ఒక వ్యక్తిగా ఉన్నాను. 0 స్టేజ్ నుంచి హీరో స్థాయికి వెళ్ళిన వాళ్ళు. మరి ఎలా
బిజినెస్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా స్టార్ట్, వాట్ ఈస్ దిస్ బిజినెస్. మరి ఇంత లైఫ్ ని చేంజ్ చేస్తుంది అంటున్నారే, మరి ఒక ఆర్డినరీ అమ్మాయిని పేరెంట్స్ లేరు, సపోర్ట్ లేదు, నెగిటివ్ అసోసియేషన్, ఫ్యామిలీ సిచ్యువేషన్ కంప్లీట్ గా నెగిటివ్, మరి ఇలాంటి వాతావరణం నుంచి వచ్చి ఇంకా చెప్పాలంటే ఎలాంటి మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఎస్ఆర్నో. సో బిఫోర్ స్టూడెంట్ లైఫ్ నుంచి ఇవాళ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ అనేది నేను తీసుకొని కంప్లీట్ గా నెగిటివ్ మార్కెటింగ్ అంటేనే నెగిటివ్ ఉన్న వాతావరణం నుంచి వచ్చి ఇవాళ నన్ను నేను మార్పు తీసుకొని వెస్ట్రీలోకి వచ్చినప్పుడు, ఇంత సక్సెస్ అయినప్పుడు మరి మీరు కూడా అవుతారో లేదో మిమ్మల్ని మీరు ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఓకేనా? ఎప్పుడు వస్తుందంటే మీరందరూ మనసు పెట్టి వింటే ఎస్ ఇది నా వల్ల కూడా సాధ్యపడుతుంది అని మీరు ఆలోచిస్తారు. సో వింటారని ఆశిస్తున్నాను. వింటారా? విందామా? ఎవరి బిజినెస్ ఏంటో తెలుసుకున్నాము. సో నెక్స్ట్, సో అలాగే సో గుడ్ మార్నింగ్ మై గ్రేట్ ఫ్రెండ్స్. ఒకసారి సారానికి డిక్రాడ్ అంటే సో ఎస్, మరి ఒక మార్కెటింగ్ వచ్చేసి చాలా మంది మిలియనర్స్ గా మారుతుందండి. నమ్ముతున్నారా? ఒక నెట్వర్క్ ఇండస్ట్రీ అనేది మిలియనర్స్ గా చేంజ్ చేస్తుంది, బిలీవ్ చేస్తుంది. ఎస్ ఎస్ సార్, ఎస్. మరి ఎలా చేంజ్ చేస్తుంది అనేది చూసుకుంటే ఇందులో అనుకున్నంత ఆదాయం ఉంటుంది, ఎంతైనా సంపాదించుకోవచ్చు, ఒక మిలియనర్ గా మారొచ్చు. సో అలాగే చూసుకున్నట్లయితే ఒక ఎస్, సో మరి ప్రూఫ్ ఏంటి ఒక మిలియనర్ గా మారుస్తుంది దానికి ప్రూఫ్ ఏంటి? ఎస్ సార్ నో. మరి ఇందులో బెస్ట్ స్టార్ట్ చేసి ఒక స్టార్టింగ్ 2004లో స్టార్ట్ చేసిన ఇవాళ సిద్ధార్థ్ సింగ్ గారు ఏషియాలోనే నెంబర్ 1 నెట్వర్క్ లీడర్ గా 1,60,00,000 పైన సంపాదిస్తున్న వ్యక్తి ఉన్నారు. హీ ఈస్ ద ప్రూఫ్. ఎస్ ఆర్ నో. మరి అలాగే చాలా మంది ఒక ఆర్డినరీ నుంచి వాళ్ళ ఎక్స్ట్రాడినరీ లైఫ్ లో మార్చుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి అందులో మనకి ఫైనాన్షియల్ గా ఒక వ్యక్తి చెప్తున్నారు, రాబర్ట్ కియోసాకి అనే పర్సన్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ చేస్తున్న జాబ్ కానీ బిజినెస్ కానీ అసలు లైఫ్ స్టైల్ ఎలా ఉందని చూసుకుంటే 100లో 95% మంది ఏం చేస్తున్నారు, 5% పీపుల్ ఏం చేస్తారు అనేది చూసుకుంటే చాలా మంది ఫస్ట్ ప్రయారిటీస్ దేనికి ఇస్తారండి? అందరూ దేనికి ప్రయారిటీ ఇస్తాం? జాబ్ కి ప్రయారిటీ ఇస్తాం. ఎస్ ఆర్ నో? మోస్ట్ ఆఫ్ ది 95% పీపుల్ జాబ్ కి ప్రయారిటీ ఇస్తాం, లేదా బిజినెస్ కి ప్రయారిటీ ఇస్తాం, సారీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి ప్రయారిటీ ఇస్తాం. ఎస్ ఆర్ నో? జాబ్ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ. ఇంకా కొంతమంది చూసుకుంటే 5% పీపుల్ ఎవరు ఉంటారు? బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు ఆర్ ఓనర్స్ ఉంటారు. ఎస్ ఆర్ నో? మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అందరూ ఎలా లైఫ్ ని లీడ్ చేస్తున్నారంటే అందరూ కూడా బాగా మన పేరెంట్స్ నుంచి వస్తుంది, బాగా చదువుకో మంచి ఉద్యోగం వస్తుంది, బాగా చదువుకో మంచి జాబ్ వస్తుంది, మాకులాగా మీరు ఇలా కష్టపడకూడదు అని చెప్పేసి అందరు పేరెంట్స్ ని మంచి మంచి కాన్వెంట్స్ లో చదివిస్తారు. వాళ్ళకి లేకపోయినా కూడా ఎందుకు భవిష్యత్తులో మన పిల్లలు ఎవరైతే పిల్లలు ఉన్నారో మంచి ఉద్యోగం సంపాదించి బాగా సెటిల్ అవుతారని కదా. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏదైతే జాబ్ చేస్తారో ఆ జాబ్ ద్వారా అందరూ సాటిస్ఫై అవుతున్నారండి? లేదు కదా. సో జాబ్ వచ్చేసి ఎవరు సాటిస్ఫై అవ్వట్లా, సో జాబ్ లోనే ఉంటున్నారు. లేదా మిగిలిన వాళ్ళు వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, కొంతమంది ఏంటి ఎవరి మీద డిపెండ్ అవ్వడం ఇష్టం ఉండదు. సో ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తారు. హౌస్ వర్క్స్ అయితే మిషన్ కుట్టడం, లేదంటే బ్యూటీ పార్లర్స్, ఇంకా జెంట్స్ అయితే కొన్ని చిన్న చిన్న స్మాల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో వీళ్ళు ఎంతమంది ఉన్నారు మన ప్రపంచ వ్యాప్తంగా అని చూసుకుంటే 95% పీపుల్స్ వీళ్ళే ఉన్నారండి. 95%. ఎస్ ఆర్ నో? ఒకసారి ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఎనీ ప్రైవేట్ జాబ్. సో ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు. ఎస్ ఆర్ నో? బిజినెస్ చేసేవాళ్ళు ఏంటండి ఒక 4-5 ఉన్నారు. సో చూడండి ఇక్కడ ఎంత వేరియేషన్ ఉంది. ఈ హాల్లో ఉన్న 200+ మెంబర్స్ లోనే ఆల్మోస్ట్ అందరూ జాబ్ చేస్తున్నారు, ఒక 5 మాత్రమే బిజినెస్ చేస్తున్నారు. ఎస్ ఆర్ నో? మరి అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి పరిమితం అయిపోయారు. సో వాళ్ళ మైండ్ సెట్ అక్కడతోనే ఆగిపోయింది. సో ఇంకా ఏంటంటే కొంతమంది దగ్గర బిజినెస్ చేస్తారు, ఫైనాన్షియల్ గా కొంచెం ఉన్న వాళ్ళు ఏదైనా బిజినెస్ చేయాలి అని చెప్పేసి అలా ఆలోచించే వాళ్ళు లేదా ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు ఒక 5% మాత్రమే ఉన్నారనమాట. సో వాళ్ళెవరు ఈ రోజు చూసుకున్నట్లయితే ప్రపంచంలో అత్యధిక ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ 5% పీపుల్స్. సో ఇక్కడ ఉన్నారా ధనికులు? ఈ హాల్లో ఉన్నారా అండి? ధనికులు ఉన్నారా? ఉన్నారా? నేను బాగా రిచ్ పర్సన్ నేను అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఫుల్ రిచ్ పర్సన్, నాకు ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు, నేను చాలా డబ్బులు సంపాదించాను, నా నెక్స్ట్ 3 జనరేషన్స్
సంపాదించిన డబ్బుతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఒక్కరు లేరు. నెక్స్ట్ 3 జనరేషన్స్ కాదు, ఈ జనరేషన్ మీరు, మీ భార్య, మీ పిల్లలు, వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సాక్రిఫైస్ లేకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తామన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఎవ్వరు లేరు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మరి ఏం చేస్తున్నారు? క్వశ్చన్ చేసుకోండి. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకోండి. చేసుకున్నామా? అంటే మనం చేస్తున్న జాబ్ అనేది మనకి మాత్రం, మన భార్య పిల్లలకు మాత్రం తినడానికి మాత్రమే సరిపోతుంది, కానీ బాగా బ్రతకడానికి అయితే కాదు. ఎస్ ఆర్ నో? బాగా బ్రతకడానికి పనికొస్తుందా అండి? పనికొస్తుందా? ఎస్ ఆర్ నో మాత్రమే చెప్పాలి. తల పొద్దున చెప్తాను. ఎస్ ఆర్ నో? నో? ఎస్. మరి బాగా బ్రతకాలని ఉందా? బ్రతకాలని ఉందా? మరి బాగా బ్రతకాలి అంటే ఏం చేయాలి? ఎస్. మరి ఏం చేయాలి అంటే నేనేం చెప్తానంటే, బాగా బ్రతకాలంటే బాగా డబ్బులు ఉండాలి, లేదా ఒక మంచి బిజినెస్ అన్నా చేయాలి. ఎస్ ఆర్ నో? మరి బిజినెస్ చేయాలంటే డబ్బు కావాలి కదా. డబ్బు ఉందా? డబ్బు లేదు కాబట్టి జాబ్ చేస్తున్నాం కదా. మరి మీ అందరికి బాగా బ్రతకడానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి, మీరు 30 సంవత్సరాలు కష్టపడినా కూడా మీ కలలు కోరికలు నెరవేర్చుకోలేని పరిస్థితుల్లో మీరు చేస్తున్న జాబ్ లో ఉన్నారని ఆల్రెడీ చెప్తున్నారు కదా. నేనేం చెప్తున్నానంటే, మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, మీరు పెట్టుబడులు పెట్టకుండా, మీరు కొంచెం నెట్వర్క్ ని అవగాహన చేసుకొని, ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేకుండా ఒక 5 సంవత్సరాలు మీరు చేస్తున్న పని చేస్తూ పార్ట్ టైం గా ఈ బిజినెస్ ని మీరు టేకప్ చేసుకున్నా మీ లైఫ్ అంతా మారుతుంది అని చెప్పేసి ఛాలెంజ్ చేసి నేను చెప్తున్నాను. నమ్ముతారా? నమ్ముతారా? ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? నా లైఫ్ ఇందులో మారుతుంది అని ఎంతమంది అనుకుంటున్నారు? ఎస్. నేను చెప్పాను కదా, మీకు లాగా నెగిటివ్ గా కూర్చున్న వ్యక్తిని, మీకు లాగా నెగిటివ్ గా విన్న వ్యక్తిని, కానీ ఎప్పుడైతే లాస్ట్ 30 minutes నేను మైండ్ ఓపెన్ చేసుకున్నానో అప్పుడు నాకు లైఫ్ ఓపెన్ అయింది. సో మీరు కూడా మైండ్ ఓపెన్ చేసుకొని విన్నట్లయితే ఈరోజు మీ లైఫ్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఎస్. మరి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పుకున్నట్లయితే, సో మనకి ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ పొందడానికి నేను వెస్టీజ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ది బెస్ట్ ఆప్షన్ అనేది ప్రతి ఒక్కరికి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఎనీబడి మీరు ఎక్కడైనా కూడా చెక్ చేసుకోండి. బాగా డబ్బు సంపాదించాలి అంటే ఇండస్ట్రీలోనే సాధ్యపడుతుంది. అందులో ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ వెస్టీజ్ నెట్వర్క్ మార్కెటింగ్ లోనే సాధ్యపడుతుంది. ఎస్. సో ఇక్కడ వచ్చేసి నో ఇన్వెస్ట్మెంట్, అలాగే చూసుకుంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, బాసిజం లేకుండా, టార్గెట్ లేకుండా, సో చాలా ఫ్రీ టైమ్ లో హ్యాపీగా మనకి నచ్చిన ప్లేస్ లో నచ్చిన వ్యక్తులతో చేసుకునే బిజినెస్ అండి. మరి ఇది చేయడానికి అందరికి ఇష్టమే కదా. బాసిజం లేదు, టార్గెట్స్ లేదు, రిస్క్ లేదు. నెక్స్ట్ మనకి నచ్చిన టైంలో నచ్చిన వ్యక్తులతో నచ్చిన ప్లేస్ లో చేసుకునే బిజినెస్ లో లక్షలు సంపాదించే అవకాశం వచ్చినప్పుడు చేయాలి. మరి అది ఎలా చేయాలి? మన కంపెనీలో ఏముంటాయంటే, సో మనం బిజినెస్ ని FMCG అంటారు, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అండి. ఇక్కడ మనం ఏంటంటే నిత్యం మనం ఇంట్లోకి వాడుకునే ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో ఆ ఉత్పత్తులు నిత్యం మనం బయట కొనే బదులు ఇక్కడ వాడుకోవడం ద్వారా మన జీవితాన్ని మార్చుకోవచ్చు, సో లైఫ్ ని మార్చుకోవచ్చు. సో ఎస్. మరి బయట చూసుకున్నట్లయితే ఈ ప్రొడక్ట్స్ అన్ని వాడుతున్నారా? సబ్బులు, పేస్టు, టీ, కాఫీ, షాంపూ, హెయిర్ ఆయిల్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎస్. ఇవన్నీ బయట వాడుతున్నారా? స్నానం చేసారా? బ్రష్ చేసారా? టీ తాగారా? టిఫిన్ చేసారా? లంచ్ చేసారు కదా. కొంతమంది చేయలేదు పాపం. సో చేస్తారు ఆల్మోస్ట్. మరి ఇవన్నీ బయట ఎక్కడో కిరాణా షాప్ ద్వారా తెచ్చుకొని వాడుకుంటున్నాం ఈ ప్రొడక్ట్స్ అన్ని. నేనేం చెప్తున్నానంటే, సో ఎస్, మన మార్కెటింగ్ లో వచ్చేసి బయట కంప్లీట్ గా కూడా మీరు ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ అంటారండి. ఇప్పటి వరకు నేను చెప్పిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రొడక్ట్స్ అన్ని ఎక్కడ తెస్తారు అంటే, ఒక రీటైల్ షాప్ లో కానీ ఒక హోల్సేల్ మార్కెట్ లో కానీ తెస్తారు. ఎస్ఆర్లో ఫస్ట్ ఒక కన్స్యూమర్ వచ్చేసి ఇక్కడ ఉన్నారు. కన్స్యూమర్ వచ్చేసి సో కన్స్యూమర్ ఆ ప్రోడక్ట్ తేవాలి అంటే ముందు టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూడాలి. ఎస్ఆర్లో సంతూర్ అని చెప్పేసి నా చిన్నప్పటి నుంచి ఒక యాడ్ వస్తుంది. ఎస్, మీరందరూ కూడా చూస్తున్నారు. అంటే ఏంటి, ఆ ప్రోడక్ట్ గురించి మనకు తెలిస్తే ఆ ప్రోడక్ట్ ని మనం ఎక్కడ తెస్తాం? రీటైల్ షాప్ లో తెచ్చుకుంటాం. ఆ రీటైల్ ఎక్కడ తెస్తారు చెప్పండి, రెస్పాండ్ అవ్వండి. మీకు తెలిస్తే హోల్సేల్ షాప్ లో తెస్తారు. హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ ఏజెంట్, తర్వాత మ్యానుఫ్యాక్చర్. అంటే ఒక మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఒక ప్రోడక్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 రూపీస్ రెడీ అయ్యింది అనుకోండి.
ఒక 20 రూపాయలకు ప్రోడక్ట్ రెడీ అవుతే 20 రూపాయలు ప్రాఫిట్ లేనిది కంపెనీ రిలీజ్ చేస్తుందా? చేయదు. అంటే మ్యానుఫ్యాక్చర్ దగ్గర 40 రూపీస్ కి రిలీజ్ అయిన ప్రోడక్ట్ కస్టమర్ మన దగ్గరకు వచ్చేసరికి 100 రూపీస్ అవుతుంది. ఎస్ఆర్నో మరి 60% ఏమవుతుంది? ఈ 60% ఏమవుతుంది ఆలోచించారా? ఎప్పుడైనా మీరు ఎవరికి వాళ్ళు ఒక్కసారి ఆలోచించారా? అంటే ఒక కంపెనీ దగ్గర 2 రూపాయలకు రెడీ అవుతున్న వస్తువు మన దగ్గరకు వచ్చేసరికి 10 రూపాయలు అవుతుంది. అంటే దరిదాపుగా ఒక ప్రోడక్ట్ మీద ఇంత నష్టపోతుంటే ఒక ప్రోడక్ట్ గురించి చెప్తున్నాను. మరి రెగ్యులర్ గా మార్నింగ్ లేసిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు కనీసం ఒక 20-30 రకాల ప్రొడక్ట్స్ వస్తాం. ఎస్ఆర్నో? ఒక ప్రోడక్ట్ మీద 60% లాస్ అవుతుంటే అన్ని ప్రోడక్ట్స్ కలుపుకుంటే ఎంత నష్టపోతున్నారండి? ఒక నెల, 2 నెలలు, 3 నెలలు కాదు, సంవత్సరం, 3 సంవత్సరాలు కాదు, లైఫ్ టైం లాస్ అవుతున్నారు అక్కడ. ఎస్ఆర్నో? ఎస్. ఇప్పుడు మన వెస్టీజ్ కంపెనీ ఏం చెప్తుందంటే మీరు బయట వాడుకోవడం వల్ల ఇంత నష్టపోతున్నారు కదా, ఇది మన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వెస్టీజ్ అనేది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మ్యానుఫ్యాక్చర్ దగ్గర కూడా మన ప్రోడక్ట్ 40% రిలీజ్ అవుతుంది. అదే 40% గా ఇక్కడ మీరు కన్స్యూమర్ గా కాకుండా యాజ్ అ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కి మీకు ఇస్తా అని చెప్తుంది. తీసుకోవడానికి హ్యాపీ కదా? 40% కి రిలీజ్ చేస్తే అదే 40% కి ఇస్తున్నప్పుడు వాడుకోవచ్చు కదండి. ఎస్ఆర్నో? సో ఫస్ట్ ఒక కస్టమర్ గా, నాట్ ఏ బిజినెస్ మ్యాన్, బిజినెస్ గురించి చెప్పట్లేదు, ఒక ప్రోడక్ట్ మార్చుకోవడానికి ఇక్కడ సాధ్యపడుతుందా లేదా? బయట ఎంతో లాస్ అవుతున్నాం, బట్ ఇక్కడ బయట నష్టపోయేది మనకి ఇక్కడ రిటర్న్స్ మనకే వస్తున్నాయి. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మనకి ఎప్పుడు చెప్పేది చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ అంటారు. అంటే షాప్ ని మార్చుకుంటే లైఫ్ మారుతుంది. ఎస్, మరి షాప్ ని మార్చుకుంటే జీవితం మారుతుంది అన్నప్పుడు అదే షాప్ లో అక్కడే ఉంటారా? వెస్టీజ్ లోకి వచ్చాక వెస్టీజ్ షాప్ లోకి మారుతారా? వెస్టీజ్ లోకి మారుతాం. మరి వెస్టీజ్ లోకి మారిన తర్వాత ఇక్కడ వస్తున్నాయంటే ముందు దానికంటే ముందు మన కంపెనీ గురించి తెలుసుకుందాము. సో వెస్టీజ్ వచ్చేసి 2004 స్టార్ట్ అయిందండి, మన ఇండియన్ కంపెనీ. సో అలాగే మన కంపెనీ స్టార్టింగ్ లో 2 products and 2 offices, 6 members distributors, అలాగే ఒక 5 crores turnover తో మన కంపెనీ స్టార్ట్ అయింది. నౌ ప్రెజెంట్ మన కంపెనీ గ్రోత్ చూసుకున్నట్లయితే 48+ బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి. అలాగే 3,500+ 4,500+ మినీ డిఎల్సిపిస్ అంటారు, స్టాక్ ప్రొడక్ట్ అవైలబిలిటీ. సో అలా ప్రొడక్ట్ అవైలబిలిటీ దొరికే ఆ స్టాక్ పాయింట్ సెంటర్స్ ఉన్నాయి. ఆల్రెడీ మన కంపెనీలో వచ్చేసి 2.50 lakhs మెంబర్స్ ఆల్రెడీ ఇందులో డిస్ట్రిబ్యూటర్స్ గా ఉన్నారు. అలాగే మన కంపెనీ టర్న్ ఓవర్ వచ్చేసి 2,729 కోట్లు అప్రాక్సిమేట్లీ. ఒక ఇండియన్ కంపెనీ స్టార్ట్ అయిన ఇయర్ లో 5 కోట్లతో స్టార్ట్ అయితే ఇప్పుడు దాదాపుగా 2,700 కోట్లు క్రాస్ చేసిందంటే గ్రేటా కదా? గ్రేటా కదా? ఎలా వచ్చింది మరి ఇంత టర్న్ ఓవర్? ఎలా వచ్చింది ఇంత టర్న్ ఓవర్? 2.5 కోట్ల మంది వాళ్ళ షాప్ ని మార్చుకుంటే ఈ టర్న్ ఓవర్ వచ్చింది. ఎస్ఆర్నో? మరి 2.5 కోట్ల మంది జనాభా ప్రోడక్ట్ వాడితేనే మన కంపెనీ వాళ్ళ ఇండియా నెంబర్ 1 అయినప్పుడు మరి మీరందరూ మనందరం కలిసి ఇండియాలో ఉన్న ప్రతి ఇంటికి మన వెస్టీజ్ ప్రోడక్ట్ ని మార్చితే ఇండియాలో మనమందరం కూడా రిచెస్ట్ పర్సన్స్ గా ఉండొచ్చు. ఎస్ఆర్నో? మరి అలాగే చూసుకుంటే మన మేనేజ్మెంట్ ది గ్రేట్ మేనేజ్మెంట్ అన్నమాట, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. సో మిస్టర్ గౌతమ్ బాలి గారు మన కంపెనీని స్టార్ట్ చేసింది. వారితో పాటుగా దీపక్ సూద్ అండ్ కన్వర్ బీర్ గారు, వాళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో మన కంపెనీ స్టార్ట్ అయిందండి. వాళ్ళకి అదర్ బిఫోర్ వచ్చేసి ఒక 30 years ఎక్స్పీరియన్స్ ఉంది కంపెనీస్ లో, నెట్వర్క్ మార్కెటింగ్ అనుభవంలో. ఆల్రెడీ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో కొన్ని కంపెనీస్ కి మేనేజింగ్ డైరెక్టర్ చేసిన ఎక్స్పీరియన్స్ తో వెస్టీజ్ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో అలా మీరు కంపెనీ గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలంటే ఆ వెబ్సైట్కి వెళ్ళొచ్చు. సో నేను చెప్పేది మీరు నమ్మకున్నట్లయితే, నమ్మినా నమ్మకపోయినా ఆ వెబ్సైట్ ని చూడండి, www.mywestige.com. సో మెంబర్స్ lakhs of people ఇవాళ lakhs of rupees ఎర్న్ చేస్తున్నారు. సో త్రూ వెస్టీజ్ లో. సో మరి మన కంపెనీలో ఏముంటాయంటే చూసుకున్నట్లయితే, సో నిత్యం ప్రతిరోజు మీరు వాడుకునే ఉత్పత్తులు, ఇప్పటి వరకు నేను చెప్పాను కదా, బయట ప్రతిరోజు మనం ఏదైతే ఉత్పత్తులు వాడుతున్నామో అది బయట కొనే బదులు ఇక్కడ వాడుకోవడం. సింపుల్ ఇక్కడ ఏముంటాయంటే సెల్ఫ్ యూజ్ చేయడం, వాడుకోవడం. అంటే మార్నింగ్ లేసిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు నిత్యం మనం ఏదైతే వాడతామో సో ఈ ప్రొడక్ట్స్ ఉంటాయి. అలాగే హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి అండ్ ఓరల్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. దాంతో పాటుగా
మనకి బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటాయి, జెంట్స్ కి లేడీస్ కి స్పెషల్ గా బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. అండ్ అలాగే అగ్రికల్చర్ ప్రొడక్ట్ కూడా మన కంపెనీ అందజేయడం జరిగింది అనమాట. అంటే సింపుల్ గా బయట మీరు ఏదైతే ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకున్నారో బయట కొనుక్కోవాల్సిన బదులు ఇక్కడ అన్ని కూడా దొరుకుతున్నాయి. ఎస్ ఆర్ నో? ఎస్. మరి ఏంటి, మరి బయట షాప్ లో కొనుక్కుంటే ఇప్పటి వరకు ఎలాంటి బెనిఫిట్ రాలేదండి. వచ్చిందా? ఎనీ డిస్కౌంట్? మీరు కొనుక్కున్న ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ వచ్చిందా సార్? వచ్చిందా? అందరు ఇక్కడే ఉన్నారా? ఉన్నారా? ఒకసారి నిద్రపోతున్న వాళ్ళు క్లాస్ కొట్టండి. నేను అందరిలాగా చెక్ చేయలేదు, నేను డైరెక్ట్ చెప్పేశాను. నిద్రపోతున్న వాళ్ళు క్లాస్ కొట్టండి అన్నా. నిద్రపోతున్నారా? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నిద్రపోతున్న వాళ్ళు క్లాస్ కొట్టండి. నిద్రపోతున్న వాళ్ళు క్లాస్ కొట్టండి. ఓకే, గుడ్. అందరు ఇక్కడే ఉండండి. ఎస్. ఇప్పుడు మీరు బయట కొనుక్కునే షాప్ లో ఎనీ బ్రాండ్, ఎనీ ప్రోడక్ట్ మీరు కొనుక్కుంటున్న బయట షాప్ లో మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఒకసారి చెప్పగలరు ఎవరైనా? No benefits? Any free product? Any discount? Any cashback? No. Any quality? No. ఉందా? ఉందా? సో లాస్ట్ లో త్వరగా కూర్చోండి ప్లీజ్, ఎవరు డిస్టర్బ్ అవ్వద్దు. ఎనీ బెనిఫిట్స్ ఉన్నాయండి? ఒక్కరిద్దరే చెప్తున్నారు, అందరూ రెస్పాండ్ అవ్వాలి. ఎనీ డిస్కౌంట్? నో. ఎస్. మరి బయట ఎక్కడా కూడా కొనుక్కుంటే మనకి ఎలాంటి బెనిఫిట్ ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు. ఇచ్చారా? ఇవ్వలేదు కదా. నేనేం చెప్తున్నానంటే బయట మార్కెట్ లో కొనుక్కునే బదులు ముందు మీరు వెస్టీజ్ మార్కెట్ లో కొనుక్కుంటే ఆషాఢం ఆఫర్ ఇస్తాంటున్నాను. ఆషాఢం డిస్కౌంట్ సేల్ ఎంత? 50 నుంచి 55% ఉంటుంది. ఎస్ఆర్ను ఇక్కడ కూడా అప్పుడు దసరా దీపావళి టైంలో మాత్రమే ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. సో మీరు బయట కొనుక్కుంటే ఎలాంటి డిస్కౌంట్ లేనప్పుడు ఇక్కడ కొనుక్కున్నప్పుడు డిస్కౌంట్ వస్తుంది అన్నప్పుడు షాప్ మారుస్తారా? మరి ఇక్కడ డిస్కౌంట్ ఎంత వస్తుంది అంటే 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. ఎస్, ఒకసారి క్లాప్స్ ఇవ్వచ్చు. ప్రోడక్ట్ వాడుకున్నందుకే డిస్కౌంట్. అలాగే ఈ ప్రోడక్ట్ మీరు ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ మీరు నచ్చి కొనుక్కున్నప్పుడు మీకు రీపర్చేస్ ఆఫర్ అని చెప్పేసి అదనంగా 10% ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తామని చెప్తుంది. మరొకసారి క్లాప్స్ ఇవ్వచ్చు. అలాగే మన కంపెనీ ఇక్కడ ఆఫర్ ఏంటంటే ప్రతి ఒక్కరు కనీసం ఒక నలుగురున్న ఫ్యామిలీ రెగ్యులర్ గా కనీసం మినిమం ఒక 100 రూపీస్ పర్ డే యూజ్ చేస్తారు. సార్ సోప్స్, పేస్ట్, టీ, కాఫీ, షాంపూ, అంట్లకి, బట్టలకి ఇవన్నీ కనీసం 100 రూపాయలు నిత్యం అవుతున్నాయా? రెగ్యులర్ గా అవుతున్నాయండి? అవుతున్నాయా సార్? ఎస్. మరి ప్రతిరోజు 100 రూపీస్ అవుతే 30 డేస్ ఎంత అవుతుంది? 3000. లేదంటే మేము 25 డేస్ వాడతామన్నా కూడా మిగిలిన 5 డేస్ వాడకుండా ఉంటాం కదా, వాడతాం కదా. అంటే 30 డేస్ మనం వాడినప్పుడు 3000 రూపీస్ అవుతుంది. మరి ఇదే 3000 రూపీస్ మీరు బయట కొనుక్కున్న జీరో బెనిఫిట్. మరి ఈ ప్రోడక్ట్ వచ్చేసి మీరు ఖర్చు చేసే 3000 వెస్టీజ్ మీరు కొనుక్కున్నందుకు మీకు ఆఫర్ రూపంలో ఏమి ఇస్తామని చెప్తుందంటే 4 months ఇక్కడ కస్టమర్ గా మీరు యూజ్ చేస్తున్నందుకు అగైన్ 5th month వచ్చేసి 2500 వర్త్ ప్రోడక్ట్ అనేది మీకు ఫ్రీగా ఇస్తుంది. 2500 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే మీరు కొనుక్కున్న ప్రోడక్ట్ మీద 5 నుంచి 11% బెనిఫిట్స్ ఇస్తుంది. క్యాష్ బ్యాక్. మీకు బయట పిలిచారని డబ్బులు ఇచ్చారండి ఇప్పటి వరకు? ఎన్నో సంవత్సరాల్లో కొనుక్కున్నారు. ఎస్ఆర్ను లైఫ్ టైం కొంటానే ఉండాలి, కానీ మనకి ఎక్కడ డబ్బులు రాలేదు. వచ్చాయా? సో వెస్టీజ్ లో మీరు 30 రూపీస్ కొనుక్కున్నా కూడా మీరు 5% నుంచి ఏ ప్రోడక్ట్ కొనుక్కున్నా మీరు పర్సంటేజ్ బట్టి మీకు కమిషన్ ఇస్తానే ఉంటుంది, క్యాష్ బ్యాక్ ఇస్తానే ఉంటుంది. సో మరి వెస్టీజ్ లో ఎంత గ్రేట్ చూడండి. అలాగే బయట ప్రోడక్ట్ అనేది మీకు నచ్చలేదు, సాటిస్ఫై అవ్వలేదు, రిటర్న్ తీసుకుంటారండి? అలా మీకులాగా ఆలోచించే వ్యక్తి ఎవరైతే మీ సర్కిల్లో ఉన్నారో వారికి ఈ ఆపర్చునిటీ మీరు పంచడం ద్వారా, ఇవ్వడం ద్వారా మీ కళలు వారి కళలు చాలా త్వరగా సక్సెస్ లోకి వస్తాయన్నమాట. సో అది ఎలా అంటే ఇదేంటి అంటే జస్ట్ డూ మౌత్ పబ్లిసిటీ. ఓన్లీ మౌత్ పబ్లిసిటీ ద్వారా ఈ బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, సక్సెస్ చేసుకోవచ్చు. మరి ఇప్పటివరకు ఎంతో మంది మౌత్ పబ్లిసిటీ ఎన్నో రకాలుగా చేశారు. ఎస్ఆర్నో ఒక శారీ బాగున్నా, ఒక డ్రెస్ బాగున్నా, ఒక టీ బాగున్నా, కూర్చున్న చైర్ బాగున్నా, ఏది బాగున్నా, ఈవెన్ ఇయర్ రింగ్ బాగున్నా, బ్యాంగిల్ బాగున్నా కూడా మౌత్ పబ్లిసిటీ అనేది చేస్తానే ఉంటున్నాం. చేస్తున్నామా లేదా? ఎంతమంది చేస్తారండి?
ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరు చేసిన వాళ్ళే. ఈవెన్ చిన్న పిల్లలు చాక్లెట్ కూడా చెప్పుకుంటారు, ఈ చాక్లెట్ బాగుంటుంది అని. ఇచ్చారు. మరి ఇలా షేర్ చేస్తే మనకి ఎవరైనా డబ్బులు ఇచ్చారా? లేదు. వెస్టీజ్ లో మనకి ఎంత వస్తుంది అనేది చూసుకుంటే జస్ట్ మీరు మౌత్ పబ్లిసిటీ చేస్తూ వారిని ఇన్వాల్వ్ చేస్తే, అంటే స్పాన్సరింగ్ చేస్తే టీమ్ బిల్డ్ అవుతుంది, అంటే దాన్నే నెట్వర్క్ అంటారు. ఎస్, మరి అలా మీరు నెట్వర్క్ ని స్పాన్సరింగ్స్ ని చేయడం ద్వారా మన కంపెనీలో 10 రకాల ఆదాయాలు వస్తున్నాయి. ఆ 10 రకాల ఆదాయాలు ఏంటంటే జస్ట్ నేను సింప్లీగా మీకు చెప్తానండి. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి రీటైల్ ప్రాఫిట్ 10 నుంచి 20%. మీరు ఏదైతే ప్రోడక్ట్ కొనుక్కున్నారో ఆ ప్రోడక్ట్ మీద మీకు 10 నుంచి 20% డిస్కౌంట్ రూపంలో వస్తుంది. అలాగే మీరు ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ ని నమ్మి బిజినెస్ లోకి మీరు ఇన్వాల్వ్ అవుతారో అక్కడి నుంచి మీకు 5 to 11% వచ్చేసి పర్ఫార్మెన్స్ బోనస్. మీరు కొనుక్కున్న ప్రోడక్ట్ మీద మీకు రిటర్న్ క్యాష్ బ్యాక్ అనేది జరుగుతుంది. అలాగే మీరు ఇందులో కొంచెం టర్న్ ఓవర్ అనేది ఉంటుంది. మినిమం ఒక 4500 పాయింట్స్ లేదా 5500 పాయింట్స్ ఎప్పుడైతే క్రాస్ చేస్తారో, అంటే పీక్ మీన్స్ పాయింట్ వాల్యూ, ఇక్కడ పాయింట్లలో మన బిజినెస్ ఉంటుంది కాబట్టి ఈ పాయింట్లు మీరు ఎప్పుడైతే చేస్తారో ఒక బ్రాంజ్ డైరెక్టర్ లో మీరు వెళ్తారు. సో ఒక డైరెక్టర్ గా మినిమం ఒక 10,000 రూపాయల పైన మీ ఆదాయం ఉంటుంది. అప్పుడు మీ కంపెనీ థర్డ్ ఇన్కమ్ వచ్చేసి 4% ఇస్తుంది. అలాగే దాంతో పాటుగా టీమ్ బిల్డింగ్ బోనస్ వచ్చేసి 2% వస్తుంది. అండ్ మీరు జాయిన్ అయిన తర్వాత మీ అండర్లో నేను మళ్ళీ లాస్ట్ లో చూపిస్తాను, జస్ట్ నేను ఇన్కమ్స్ మాత్రమే చెప్తున్నాను. బిజినెస్ బిల్డింగ్ బోనస్ అనేది 14% వస్తుంది. అలాగే లీడర్షిప్ పవర్ రైడింగ్ బోనస్ అనేది 17% వస్తుంది. అండ్ ట్రావెల్ ఫండ్ 3%, కార్ ఫండ్ 5%, హౌస్ ఫండ్ 3%, ఎలైట్ క్లబ్ బోనస్ అనేది 2%. మనకి వెస్టీజ్ అనేది 10 రకాల ఆదాయాలు ఇస్తుందండి. ఇప్పటి వరకు ఒక 2 రకాల ఆదాయాలు తీసుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. నాట్ ఓన్లీ వెస్టీజ్ లో కాదు, వెస్టీజ్ కాకుండా బయట ఒక 2-3 రకాల ఆదాయాలు తీసుకున్నాం మేమన్న వాళ్ళు. ఒక 2-3 రకాల ఆదాయాలు. ఇదేంటి మేడం కొత్తగా ఉంది అనుకుంటున్నారా? అవునా? తీసుకున్నారా అండి? ఎన్ని రకాలు తీసుకున్నారు? ఒకటే రకం ఆదాయం. ఏంటది? డబ్బు మాత్రమే. ఎస్ఆర్ నో? ఎంత? అది కూడా ఫిక్స్డ్ సాలరీ 10,000, 15,000, 20,000. ఎస్ఆర్ నో? ఎంత స్కిల్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, మీరు ఎంత బాగా చదివినా మహా అయితే 30,000 కంటే ఎక్కువ సంపాదించలేరు. ఎస్ఆర్? మరి వెస్టీజ్ వచ్చేసి నార్మల్ పర్సన్ కి కూడా, నాలాంటి మీలాంటి ప్రతి ఒక్కరికి కూడా 10 రకాల ఆదాయంతో పాటు 11 రకాల ఆదాయం ఉంది. అది ఆరోగ్యం అండి. ఆరోగ్యాన్ని కూడా యాడ్ చేయాలి. మరి 10 రకాల ఆదాయాలు మనకి ఒక నార్మల్ పర్సన్ కి ఇస్తున్నప్పుడు చెయ్యాలా వద్దా? చేద్దామా వద్దా? చేద్దాం. మరి చేస్తే ఏమొస్తుంది? ఎస్. మరి ఇప్పుడు వరకు చాలా మంది చెప్పారు నాకు ట్రావెల్ వెళ్ళాలని, కార్ తీసుకోవాలని, హౌస్ తీసుకోవాలని అని చెప్పేసి చాలా మంది చెప్పారు. సో మరి వెస్టీజ్ లో మనం డైరెక్టర్ అయ్యి మన అండర్ లో 2 వ్యక్తుల్ని డైరెక్టర్ని చేస్తే కంపెనీ మనకి ట్రావెల్ ఫండ్ ఇస్తుందండి విదేశాలకు వెళ్ళడానికి. సో ఫారెన్ ట్రిప్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అది అలాగే వచ్చేసి స్టార్ డైరెక్టర్ గా, అంటే మీ అండర్ లో 3 వ్యక్తుల్ని మీరు ఒక 10,000 ఆదాయంలోకి తీసుకొస్తే మిమ్మల్ని స్టార్ డైరెక్టర్ అంటుంది. మీకు లైఫ్ టైం కార్ ఫండ్ ఇస్తుంది. అలాగే మీ అండర్ లో మిమ్మల్ని నమ్మి వచ్చిన 6 వ్యక్తులకి మీరు 10,000 రూపాయల పైన ఆదాయం ఇప్పిస్తే మీకు కంపెనీ హౌస్ ఫండ్ ఇస్తా, లైఫ్ టైం హౌస్ ఫండ్ అనేది ఇస్తూనే ఉంటుంది. ఎస్, అలా మరి వెస్టీజ్ ద్వారా ఇప్పటి వరకు చాలా మంది కప్పులు తీసుకున్నారు. మరి ఈ హాల్లో ఉన్న వాళ్ళు చూద్దామా? ఈ హాల్లో ఉన్న వాళ్ళు తీసుకున్నారా లేదా? నమ్మాలి కదండి. ఎస్, నేను కొన్ని స్లైడ్స్ మాత్రమే పెట్టాను, ఇంకా చాలా మంది ఉన్నారు. మరి అలా మన గ్రేట్ మెంటర్, మనందరి టాప్ మెంటర్ సో మిస్టర్ రాజేష్ సార్ ఇక్కడే ఉన్నారు. సో సార్ వచ్చేసి హోండా సిటీ కార్ తీసుకున్నారు ఓన్లీ షాప్ ని మార్చుకోవడం ద్వారా. ఒకసారి హోండా సిటీ ఒక నార్మల్ ఆర్డినరీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇవాళ లైఫ్ కంప్లీట్ లైఫ్ ని మార్చుకొని ఒక హోండా సిటీలో హ్యాపీగా చేస్తున్నారు. ఇంకొక 6 months లో ఆర్ 7 months లో బెంజ్ కార్ ఆర్ ఆడి కార్ కూడా ప్రీమియం లగ్జరీ కార్ తీయబోతున్నారు. మరి ఒకసారి సాధిద్దాము. అలాగే మరి ఇంకా గ్రేట్ లీడర్ ఉన్నారు. నెట్వర్క్ క్రియేట్ చేయడం అంటే ఆయనకే సాధ్యపడుతుందేమో. మరి అలాంటి ఆర్డినరీ పర్సన్ ఒక 10th క్లాస్ చదువుతున్న వ్యక్తి ఆర్టీసీ బస్ కండక్టర్ ఇవాళ 2 కార్లు తీశారండి. స్విఫ్ట్ డిజైర్ ప్లస్ క్రెటా కూడా. అలాగే వీళ్ళు కార్లు మాత్రమే కాదు ఎన్నో ఫారెన్స్కి వెళ్ళారు. వెస్టీజ్ లో కూడా దాదాపుగా 3-4 ట్రావెల్ ట్రిప్స్ కూడా ఎంజాయ్ చేశారనమాట. అలాగే మైగ్రేట్ మెంటర్ మిస్టర్ ఉపేంద్ర అన్నయ్య, సో ఒక MBA MCA చదువుకున్న వ్యక్తులు, వాళ్ళు కూడా షాప్ ని మార్చుకొని ఇవాళ Hyundai i20 కార్ తీసుకోవడం జరిగింది. ఒకసారి వాళ్ళకి
విత్ ఇన్ 3 years లో 3 సంవత్సరాల్లో ఓన్లీ షాప్ ని మార్చుకొని సబ్బులు పేస్టులు వాడుకొని తనకు నచ్చిన తెలిసిన వ్యక్తులకు నలుగురికి పరిచయం చేసి ఇవాళ తన కంప్లీట్ లైఫ్ ని మార్చుకోవడమే కాకుండా 11 లక్షల రూపాయలు పెట్టి XUV 300 కార్ గ్రేటా కాదా? మరి అలాగే మరి నేను సో ఒక ఆర్డినరీ అమ్మాయిగా వచ్చాను. అలాంటి మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. నా ఎక్స్పీరియన్సే, నా మెంటర్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో వాళ్ళు నా వెనకాల ఉన్నారన్న ఒకే ఒక్క హోప్తో, ఒకే ఒక్క ధైర్యంతో ముందడిగేశాను. ఇవాళ బెలను కార్ తీసుకున్నాను. థ్యాంక్ యూ. అలా చాలా మంది నుంచి దాదాపుగా 15 మంది కార్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా ఉన్నారంటే లాస్ట్ లో చెప్తాను. మరి ఈ వర్క్ ఎలా చేయాలి అనేది చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరున్నారు జస్ట్ 5 minutes లో అయిపోతుంది. మీరున్నారు, మీరు స్టార్ట్ చేశారు బిజినెస్ ని. మీకు నెలకి మినిమం ఎంత ప్రొడక్ట్ ఖర్చు అవుతుంది ఇంట్లోకి? మినిమం 3000 రూపీస్. ఎంతమందికి 3000 రూపాయలు అవుతుంది? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. నెలకి మా ఇంట్లోకి ఖచ్చితంగా 3000 రూపాయలు పడతాయి మేడం అన్నవాళ్ళు. ప్రతి ఒక్కరు కొనుక్కుంటే 60% బెనిఫిట్ అని చెప్పాను. సో మీరు జాయిన్ అయ్యి మీ అండర్లో ఒక 6 మెంబర్స్ ని జాయిన్ చేసినట్లయితే, మీ రిలేషన్ అక్కో, చెల్లో, పిన్నో, బాబాయ్, ఫ్రెండ్ ఆర్ రిలేటివ్, నైబర్, కొలీగ్ ఎవరైనా సరే ఒక 6 మెంబర్స్ ని మీరు ఇన్వాల్వ్ చేసుకున్నట్లయితే సింపుల్ గా మీరు ఒక 3000 రూపీస్ పర్చేస్ చేశారు. మీరు ఫస్ట్ మంత్ లో ఒక 6 మెంబర్స్ ని ఇన్వాల్వ్ చేసుకుంటే మీకు వచ్చేసి 4000 ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది. దాంతో పాటుగా ఒక 450 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. అలాగే 2వ నెలలో ఒక మంత్ కొనుక్కొని ఆపేయం కదండి, ఆపేస్తారా? ప్రోడక్ట్ బాగుంది, క్వాలిటీ ఉంది, బెనిఫిట్ ఉంది, డిస్కౌంట్ ఉంది, ఆఫర్ ఉంది, అన్ని ఉన్న తర్వాత ఆపేస్తామా? నో కదా. సో మీరేం చేస్తారంటే ఈ బెనిఫిట్ గురించి ఒక 6 మెంబర్స్ కి షేర్ చేశారు. ఒకవేళ మీరు 6 మెంబర్స్ కి షేర్ చేసినట్లయితే మీ అండర్ లో సెకండ్ మంత్ లో వారు ఒక 6 మెంబర్స్ ని ఇన్వాల్వ్ చేసుకున్నారు. వారు కూడా 3000 రూపీస్ వర్త్ ఆఫ్ ప్రోడక్ట్ ని పర్చేస్ చేసుకున్నారు. ఓవరాల్ గా మీ టీం వచ్చేసి 36 మెంబర్స్ అయ్యారు. సో అక్కడ బిజినెస్ లో చేసాము. సో చూడండి, ఆ 6 మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటే ఓవరాల్ గా 43 మెంబర్స్ అవుతారు. సో 43 మెంబర్స్ ఎవరికి వాళ్ళు 3000 రూపీస్ పర్చేస్ చేస్తూ ఇంకా ఒక ఇద్దరిని జాయిన్ చేయడం ద్వారా, యాడ్ చేసుకోవడం ద్వారా ఓవరాల్ గా 45 మెంబర్స్ టీమ్ అవుతారండి. సో ఈ 45 మెంబర్స్ నెలకి ఒక 3000 వర్త్ ఆఫ్ ప్రోడక్ట్ వారి ఇంట్లోకి తీసుకున్నా మీరు అదే బ్రాంజ్ డైరెక్టర్ గా ప్రమోషన్ లోకి వెళ్తూ మీకు వచ్చేసి ఒక 12,000 రూపాయల ఆదాయం అనేది మీకు రావడం జరుగుతుంది. అండ్ అలాగే కొంచెం అది కన్ఫ్యూజ్ అవుతారో మీరు రాయడం లేదు. అండ్ అలాగే 6 మెంబర్స్ ఇన్వాల్వ్ చేసుకొని వారు ఒక 6 మెంబర్స్ ఇన్వాల్వ్ చేసుకుంటే మీకు 12,000 కమిషన్ వచ్చినప్పుడు వారి ఇంకా ఇన్వాల్వ్మెంట్ చేస్తారా లేదా? బిజినెస్ లోకి ఇన్వాల్వ్ అవుతారా లేదా? ఒక 6ని జాయిన్ చేస్తే 4,500 బెనిఫిట్ వచ్చింది. ఆ 6 ఇంకొక 6ని ఇన్వాల్వ్ చేసుకుంటే 12,000 కమిషన్ వచ్చినప్పుడు జాయిన్ అయిన 6 అవుతారా? బిజినెస్ చేస్తామండి, చేస్తారు కదా. ఒక నోటి మాట చెప్పుకుంటే లైఫ్ మారుతుంది ఇక్కడ. ఆ షాప్ లో కాదు ఈ షాప్ లో కొనుక్కుంటే ఈ బెనిఫిట్ వస్తుందని ఒక నోటి మాటని ఒక మౌత్ పబ్లిసిటీ చేయడం ద్వారా లైఫ్ మారుతున్నప్పుడు చేస్తారా లేదా? అలా